ఈ రోజు ట్రేడ్ ఎలా తీసుకున్నామో తెలుసుకునే ముందుగా ప్రీవియస్ డే ఏమైందో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ప్రీవియస్ డే అనేది మార్కెట్ అనేది ఒక ట్రెండ్ లైన్ ని సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది మార్కెట్. ఇక్కడ ఫైనల్లీ ఇది బ్రేక్అవుట్ అనేది చేసింది. బ్రేక్అవుట్ చేయగానే చాలా మంది ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. అలాగే ఇది మళ్ళీ రివర్స్ అనేది అయింది. అయిన తర్వాత ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది. ఈ సపోర్ట్ కింద చాలా మంది ఈ బయ్యర్స్, ఇక్కడ ఎంట్రీ అయిన బయ్యర్స్ ఇక్కడ చాలా మంది స్టాప్ లాస్ అనేది పెట్టుంటారు. పెట్టిన తర్వాత మార్కెట్ అనేది రివర్స్ అయింది. రివర్స్ అయ్యి ఇక్కడ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇది ఆపరేటర్ క్యాండిల్. దీన్ని చూసి చాలా మంది సెల్లింగ్ గిటంగా చేసి ఉంటారు. ఈ రోజు ఏం చేసిందంటే మార్కెట్ ఫస్ట్ ఇక్కడ కొద్దిగా గ్యాప్ అప్ అనేది అయింది. అయ్యి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. కిందికి వచ్చేసి ఇక్కడ ఈ సెల్లర్స్ ని తినడానికి మార్కెట్ మళ్ళీ పైకి అనేది వెళ్ళింది. వాళ్ళ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది ఈ క్యాండిల్ మీద. హిట్ అయిన తర్వాత ఇక్కడ బయ్యర్ ఉన్నాడు. ఈ క్యాండిల్ అనేది పైకి వెళ్తున్నప్పుడు చాలా మంది బయ్యర్స్ ఎంట్రీ అయి ఉంటారు. దీంట్లో ఇక్కడ బయ్యర్స్ వచ్చి ఉంటారు, ఇక్కడ బయ్యర్స్ ఉంటారు. కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా కిందికి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ నేను సెల్లింగ్ ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాను. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ నాకు 160 పాయింట్స్ దాకా నాకు టార్గెట్ అనేది వచ్చింది. మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ ట్రాప్ అయ్యారు. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చూసి ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ వచ్చి ఉంటారు ఈ క్యాండిల్ ని చూసి. ఫస్ట్ క్యాండిల్, ఎందుకంటే ఈ విక్ లో చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వస్తారు. కాబట్టి ఇక్కడ మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.